ఇదిగో ఇలా ఫ్రెష్గా పెడుతున్నాను. ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నా. క్రింపింగ్, దీన్ని క్రింపింగ్ అంటారు. ఇలా కట్లు కట్లుగా వస్తుంటుంది. రెడీ అవ్వాలి, ట్రైలర్ రిలీజ్కి వెళ్తున్నాను. మొత్తానికి మేకప్ అయ్యింది. లిప్స్టిక్, ఐ షాడో, లైనర్, ఐబ్రో అన్నీ అయింది. ఇదిగో లైట్గా క్రింపింగ్ పెట్టాను. శారీ, డార్క్ శారీ, లైట్ అయితే డార్క్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, బ్లౌజ్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, మ్యాచింగ్ బ్యాంగిల్స్. ఆ శారీ కట్టుకొని బ్లౌజ్ వేసుకొని జ్యువెలరీ వేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత నా లుక్ ఎలా ఉంటుందో చూద్దరు. మేకప్ డన్, షాడోస్ డన్. చాలా ముద్దుగా ఉన్నాను ఇవాళ. పూజ కంప్లీట్. బ్యాగ్ కూడా రెడీ చేసేసుకున్నాను. అందులో ఐటమ్స్ పెట్టేసుకున్నాను. లిప్స్టిక్, ఐ షాడో, లైనర్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు విత్ పెన్సిల్తో సహా ఉన్నాయి. బ్యాగ్తో పాటు వాటర్ బాటిల్ కూడా ఉండాలి. వాటర్ బాటిల్ కూడా ఉండాలి కదా. వాటర్ బాటిల్ ఇదిగో బ్యాగ్లో వాటర్ బాటిల్ కూడా పెట్టుకోవట్టు. శారీ డ్రాపింగ్ అయిపోయింది. ఇదిగో బ్లౌజ్ ఎలా ఉంది, సింపుల్గా నీట్గా ఉంది కదా. ఎప్పుడో ఒక 7-8 ఇయర్స్ అయింది ఈ శారీ. బాగుందని తీసుకున్నా. ఇదిగో ఇయర్ రింగ్స్ కూడా అయిపోయింది. బ్యాంగిల్స్ ఓ షైన్ అవుతున్నాయి కదా. భలే మ్యాచ్ అయినాయి కదా. ఇవి కూడా ఒక 10 ఇయర్స్ అయి ఉంటుంది నేను తీసుకొని. చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే పారిజాతం చెట్టు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలీదు. అంటే కొంతమంది అయినా చూసి ఉండకపోవచ్చు కదా. నాకు చాలా ఇష్టం. పారిజాతం చెట్టుని కృష్ణుడు రుక్మిణి కోసం తీసుకొస్తారు. కానీ ఉంటుందో ఏదో అవుతుంది అనమాట. అప్పుడు కృష్ణుడు సరే అని చెప్పేసి సత్యభామకి ఇచ్చేస్తారు. కానీ విచిత్రం ఏంటి అంటే చెట్టుకు పూసిన ఫ్లవర్స్ అన్నీను రుక్మిణి ఇంట్లో పడుతుంటాయి. అప్పుడు తన కోపం వచ్చి ఎవరైనా కానీ ఆ చెట్టు పూలు తెంపితే శాపం అని చెప్పి రుక్మిణి గారు పెడతారు. అందుకే ఎవ్వరు తెంపరు. అసలు అంత ధైర్యం ఎవరు చేయరు. కింద రాలిన పూలనే తీసుకొచ్చి శివుడికి కానీ మనం కొలిచే ఏ దైవానికి కానీ పోస్తాము. ఇప్పుడు నేను చెట్టును చూపిస్తా చూడండి. కింద రాలినవే తీసుకోవాలి మనం పూజకి. ఇదిగో పారిజాతం పూలు. ఇదిగో కానీ ఇలా మనం రాలిపోయిన పూలను మాత్రమే తీసుకొని దేవుడికి ఉపయోగించాలన్నమాట. కొంచెం అటు ఇటు అయినా అప్పుడెప్పుడో చిన్నప్పుడు విన్న కథ. ఎందుకో ఆ చెట్టు అంటే ఇష్టం కాబట్టి నేను తెచ్చి మన ఇంట్లో పెంచుతున్నా. 2 పూలు వచ్చాయి. చాలా పూలు ఉన్నాయి కానీ మనం తెంపకూడదు కదా. అందరూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది. రాజీ ట్రైలర్ లాంచ్ సీక్రెట్ చెప్పము ఎందుకంటే తెలియదు. తెలుసు. ఫస్ట్ మనం కొలవరి అనుకున్నాము. కొలవరి కాదు, దాని క్యాప్షన్ మాత్రమే. చెప్పు, పేరు చెప్పు. డార్లింగ్. అందరికన్నా ముందు మేమే పెడతామేమో, పెట్టము. అది అక్కడ ఒకసారి చూసాక పెడతాం అయ్యా.